సో టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఆఫ్ ద టాపిక్ క్యాచప్ వ్యాక్సినేషన్. అంటే ఒకవేళ మనం వ్యాక్సిన్ మిస్ అయి ఉంటే నెక్స్ట్ ఏం చేయాలి? చాలా మంది భయపడే విషయం, తీసుకోవాల్సిన టైం కల్లా లేట్ అయిపోయిందండి, అసలు వ్యాక్సిన్ తీసుకోవచ్చా వద్దా అని చాలా కంగారు ఉంటుంది చాలా మందికి. గవర్నమెంట్లో వ్యాక్సిన్ ఇచ్చే టైం అయిపోయింది, మరి ఎప్పుడు మళ్ళీ వెళ్ళొచ్చా, ఆ డోస్ స్కిప్ చేయాలన్నా చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. 1.5 month వ్యాక్సినేషన్ ఉన్నప్పుడు అది మిస్ అయితే 1.5 month వద్దులే, ఇంకా డైరెక్ట్ 2.5 monthsకి వెళ్ళిపోతారు. సో దట్ ఈస్ రాంగ్. సో క్యాచప్ వ్యాక్సినేషన్ అనేది చాలా అవసరం అన్నట్టు పిల్లలకి. కమింగ్ టు ద ఫస్ట్ పాయింట్, నేను ఇప్పుడు డిస్కస్ పోయే థింగ్ అనేది బర్త్ వ్యాక్సిన్ గురించి చెప్తాను మీకు. బర్త్ వ్యాక్సిన్ మోస్ట్ ఇంపార్టెంట్, బీసీజీ, హెపటైటిస్ బి, ఓపీవీ. ఒకవేళ స్టార్టింగ్ లో మిస్ అయినరు సమ్ రీజన్స్ వల్ల, బేబీ ఐసీయూలో అడ్మిట్ అవ్వడం వల్లనో, లేదా మర్చిపోవడం వల్లనో, లేదా అవగాహన లేకపోవడం వల్ల మిస్ అయినరు అంటే కంగారు పడద్దు. సో బీసీజీ వ్యాక్సిన్ అనేది ఫస్ట్ 1 year లో ఎప్పుడైనా తీసుకోవచ్చు వ్యాక్సిన్, బట్ తీసుకోవడం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. హెపటైటిస్ బి కూడా అంతే, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకోవాలి. ఎస్పెషల్లీ మోర్ దెన్ 2 cases ఉన్న వాళ్ళు తీసుకుంటే హెపటైటిస్ బి యూస్ఫుల్ అవుతుంది. ఓపీవీ కూడా అంతే, ఓపీవీ ఫస్ట్ డోస్ మిస్ అయినా కూడా పల్స్ పోలియో ప్రోగ్రామ్ ఎప్పుడు ఉంటే అప్పుడు తీసుకోవడం ఇంపార్టెంట్. అదే విధంగా 1.5 month వ్యాక్సిన్స్ ఉంటాయి. డిపిటీ వ్యాక్సిన్ ఉంటుంది, రోటా వైరస్ వ్యాక్సిన్, న్యూమోనియా వ్యాక్సిన్, ఇవి ఉంటాయి అన్నట్టు ఇంపార్టెంట్. గవర్నమెంట్ లో యాజ్ ఆఫ్ నౌ అదృష్టం కొద్దీ అన్ని వ్యాక్సిన్స్ ఇస్తున్నారు గవర్నమెంట్.